అమ్మ వచ్చింది. అమ్మ వచ్చిందా? కొంచెం అన్నం కూర. హాయ్ అండి, నేను మీ భవాని. అందరికీ నమస్కారం. ఇదంతా మా ఊరండి, మా అమ్మగారు ఊరు. అదిగోండి మీకు కనపడుతుంది చూసారా, అది ఆ బిల్డింగు, ఒక అన్నయ్య గారి బిల్డింగు. అలాగే మా చెల్లి చేపలు తెచ్చింది కదండి, చేపలు ఇవ్వండి, చేపల చేనాకి వెళ్తుంది. ఇవ్వండి, మా కూర తెచ్చిందంటే మా చెల్లి దగ్గర తినాలండి. కూర ఏదైనా సరే అంత బాగా తెస్తుందండి కూర. నేనైతే 50 రూపాయలు అలా కొంటానండి, నాకు భయం. మా చెల్లి కొన్నదనుకోండి చేప ముక్కలు అయ్యి చూడండి, చూసారా, చెరువు చేప అండి. ఈ చేస్తుంది అనమాట అండి. ఎంతండి చేప? 250. 250. ఏంటి పేరు చేప పేరు? శీలావతి. 250. చూద్దామండి ఎలా చేస్తుందో, ఎలా వండుతుందో. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అద్దెలు కదండి, చేయటానికి ఏమీ లేదు. 2 రోజులు అయ్యింది అద్దెంట్లోకి వచ్చి. చేయటానికి ఏమీ లేక దీంట్లో పెట్టేస్తాం. మళ్ళీ అంతా కడుక్కోవాలి. అలా తోమి అన్నీ చేస్తాడు వాడు, చేసేస్తాడు. కాకపోతే మనం పైన పులుసు ఉంటుంది కదండి, అది శుభ్రంగా తోముకుంటే సరిపోద్ది. ఏంటి చేస్తుంది? 3 ముక్కలు చేశారు, ఎక్స్ట్రా చేశాడు. తలకాయ ఎక్స్ట్రా వేసాడా? కానీ తలకాయ తింటేనే భలే ఉంటుంది. సరే, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, 4 ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నారండి. పచ్చిమిరకాయలు 1 2 3 4 5 6 స్పూన్లు నూనె అండి. పచ్చిమిరకాయలు శుభ్రంగా వేసుకుందామండి. ఉల్లిపాయ వేసుకోకూడదు అన్నమాట. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు. 3 ఉల్లిపాయలు కట్ చేసాం. 3 ఉల్లిపాయల, పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ మిక్సీ పెట్టేసుకోవాలి. ఎరుపు కూడా బాగుంది ఇక్కడ. కొత్తిమీర, కరివేపాకునండి శుభ్రంగా కడిగేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేస్తుందండి చెల్లి. ఆ చేప నానబెట్టుకోవాలి. ఒకసారి నానబెట్టి ఇలా పెద్దదాకా పెట్టుకున్నాం అనుకో, ముక్కలు ఎరుకలు అసలు పెద్దదాకా పెట్టుకో. ఆయన పెద్ద చేప పెద్దదాకా పెట్టుకోవాలి. ముక్కలు ఎరగకుండా ముక్క పలంగా వస్తుంది. కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు ఇంకా తలకాయలు ఉన్నాయి. తలకాయలు తర్వాత వేస్తాను. తలకాయల సరే. కారం వేసేస్తావా? ఎన్ని స్పూన్లు వేస్తావు కారం? 1 2 చేపలు కదా, నీ సోసన ఉండదు కదా. 5 స్పూన్లు వేస్తాను. చిన్న స్పూన్లే లేదా, పెద్ద స్పూన్లు అయితే 3 స్పూన్లు అయితే సరిపోద్ది. చిన్న స్పూన్ గురించి 5 స్పూన్లే. ఓకే. కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొద్దిగా 1 స్పూన్ వేసుకోవాలి పసుపు. నిండుకుందా వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి దీంట్లో మిక్సీలో కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఇక కాసేపు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి.
మనం పులుసు వేసిన తర్వాత అండి ముక్క తిప్పుకోకుండా అలా అలా అనాలి. అలా అలా అంటే ముక్కలు చక్కగా వస్తాయండి. సరేనండి. ఇప్పుడు తలకాయలు వేసుకోండి. ఇప్పుడు తలకాయలు వేస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. తలకాయలు ఒక్కొక్కటి అలా. ఒక చేపే కదండి, ఒక తలకాయ ఉండాలి. 4 ముక్కలు ఉన్నాయండి అంటారా? ఒక తలకాయ ఎగస్ట్రా వేసాడంటండి. ఇంతకీ సంటి చేప ఎంత? 250 రూపాయలు అంటండి చేప. చెరువు చేప 50 రూపాయలు. 450 రూపాయలు. బాగా ఇచ్చాడండి. మూత ఎత్తుందండి. అది దగ్గర పడిపోయింది. ఉప్పు వేసుకోలేదు కదండి మనం. ఉప్పు వేసుకుందామండి. నా దగ్గర అయితే కళ్ళుప్పు ఉంటుందండి, మా చెల్లి దగ్గర సాల్ట్. కళ్ళుప్పు వాడాల్సండి. సముద్రం ఉప్పు ఎంతో మంచిది. సముద్రం ఉప్పు వేయించుకోవే. సాల్ట్ సరిపడా సాల్ట్ అండి. మీకు కూర చూస్తే నోరు ఊరుతుందండి. అయితే మా ఇంటికి వచ్చేయండి, మా చెల్లి ఇంటికి. కొత్తిమీర కరివేపాకు ఇలా అలా వేసి అనమాట, రెమ్మలో అలా వేసేసుకోవాలి. కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కూర అయితే దగ్గర పడిపోయిందండి. చెరువు చేపల కూర అయితే దగ్గర పడిపోయింది. కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. పొగలు వచ్చేస్తుంది. ఎలా ఉంది? బాగుందా? ఉప్పు అది సరిపోయిందా? పులపా? సరిపోయింది. కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తిందామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా కామెంట్ మాత్రం మర్చిపోకండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో తిని చూద్దామండి. బాగుందండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది.